నీళ్లు బంద్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వీళ్ళకు సబ్జెక్టు లేదు, సరుకు లేదు, అడిగిన దానికి చెప్పే తెలివి లేదు. ఏమడిగినరు? కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పంటలు ఎండిపోతున్నాయి, ఎల్నిలో ఒక దిక్కు ప్రజల మీద తీవ్ర ప్రతాపం చూపిస్తుంది, తాగనీకే నీళ్లు చక్కగా లేవు, పంటలకు సాగునీళ్ళు లేవు, వాళ్ళు నీళ్ళు ఇవ్వమని చెప్పి రైతుల పక్షాన పోరాడుతుంటే మాట్లాడాల్సినటువంటి వాళ్ళు మాట్లాడతలేరు. ముఖ్యమంత్రి గారన్నా చెప్పాలా? ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, నీళ్ళ మంత్రి, నీళ్లు నములుడే తప్ప ఆయనకు సబ్జెక్ట్ ఏం లేదు. ఏం చేయాలి మీరు ఇద్దరు కలిసి అంటే, ముఖ్యమంత్రి గారు అట్లాగే నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ఇంజనీర్ల దగ్గరకు పోయి కొద్ది రోజులు ట్యూషన్ అన్న చెప్పించుకోవాలి. నీకు ఏ బేసిన్ ఎక్కడుందో తెలియదు, ఏ ప్రాజెక్టు దేంట్లో ఉన్నదో తెలియదు, రేవంత్ రెడ్డి గారికి తెలియదు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియదు. మరి ఏం చేయాలా? కింద ఉన్నటువంటి ఈ చెంచగాండ్లు ఉన్నారు కదా, ఈ అద్దంకి దయాకర్ కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఆడగొడు ఈడొకడు మోపాయిండు. వీళ్ళు వాడుతున్నటువంటి భాష ఏంది? మొన్నటిదాకా ఏమనుకుంటామంటే, అరే అద్దంకి దయాకర్ ఇంత చదువుకున్నాడేమో, ఇంత తెలివి ఉన్నదేమో, అరే ఇంత మేధావిలాగా ప్రవర్తిస్తాడేమో అనుకున్నాం. కానీ ఇంత నీచంగా దిగజారి ఆ రేవంత్ రెడ్డి వేసేటటువంటి బొక్కలకు ఆశపడి తన వ్యక్తిత్వాన్ని, తన ఆత్మగౌరవాన్ని ఈ విధంగా అమ్ముకుంటాడని అనుకోలే. రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆయన ఏంది, ప్రతిపక్షంలో ఉన్నట్లు అనుకుంటున్నాడు. అధికార పక్షంలో ఉన్నా, ప్రభుత్వాన్ని నేనే నడిపిస్తున్నా, ప్రజలకు మంచి చేయాలా అనేటటువంటి సోయి ఏ కోశాన కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. ఆయన నిద్ర కూడా నాకు తెలిసి కేసీఆర్ గారి జపం చేయకుండా నిద్ర కూడా పడుతుందో పట్టదో. ఐడెంటిటీ క్రైసిస్ ఏంటంటే, నన్ను ప్రజలు ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేరు, ఒకవేళ వీళ్ళ పేరు చెప్తేనన్నా, నన్ను కేసీఆర్ గారి పేరు చెప్తేనో, కేటీఆర్ గారి పేరు చెప్తేనో, హరీష్ రావు గారి పేరు చెప్తేనో ముఖ్యమంత్రిలాగా అనుకుంటారేమో. నేను ప్రతిసారి కేసీఆర్ గారిని పిలుస్తున్నా, ఒకవేళ ఎప్పుడన్నా కేసీఆర్ గారు వచ్చి ఆ ప్రతిపక్ష సీట్లో కూర్చొని ఎదురుగా ముఖ్యమంత్రి గారు అని నన్ను పిలుస్తాడేమో, అప్పుడన్న ప్రజలు నన్ను గుర్తిస్తారేమో ముఖ్యమంత్రిలాగా అనేటటువంటి ఐడెంటిటీ క్రైసిస్ తోటి రేవంత్ రెడ్డి గారు కొట్టుమిట్ట ఆడుతున్నారు. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు బ్యాంకుల దగ్గర కొంతమంది డబ్బులు డ్రా చేసుకొని బ్యాగు చేతిలో పట్టుకొని మనం ఏదైనా పనులు చూస్తుంటే ఒకడు వస్తాడు, అగో పక్కన ఏదో పడిపోయింది అంటాడు. పక్కన ఏదో పడిపోయింది అంటే అది చూస్తే మనము ఇక్కడికి వెళ్ళి బ్యాగు దొంగలించుకొని పోతుంటాం. బ్యాంకుల కాడ దొంగలు గిట్లేగా ఉంటారు. ఇగో రేవంత్ రెడ్డిది కూడా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. అంటే నేను ఏదో ఒక మాట అంట, దాని ట్రాప్లో అందరూ పడతారు, నేను ఇచ్చినటువంటి హామీల మీద నన్ను ఎవరు నిలదీయరు. కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, నన్ను ఇంకా ఏమీ అడగరు, మర్చిపోతారేమో అనేటటువంటి భ్రమ లోపల రేవంత్ రెడ్డి గారు బ్రతుకుతున్నారు. కానీ మీరెన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కానీ ప్రతి అడుగడుగున మిమ్మల్ని చీల్చి చెండాడడానికి కేసీఆర్ గారు తయారు చేసినటువంటి లీడర్లే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మీరు ఇప్పుడు మాకేం పాత్ర ఇచ్చిండ్రు? ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు. మేమేం చేయాలా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అధికార పక్షము నెరవేరుస్తుందా, నెరవేరుస్తలేదా, ప్రజల పక్షాన మేము ఎట్లా కొట్లాడాలా, వాళ్ళ బాగోగుల గురించి మేము ఎట్లా చూడాలని చెప్పి మా పాత్ర మేము పోషిస్తుంటాం. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి అని చెప్పి అడుగుతుంటాం. కానీ మీరేం చేయాలా? మేము ఇచ్చినటువంటి మాటను ఒకవేళ మేము మర్చిపోయినాము, ప్రతిపక్షం వాళ్ళు గుర్తు చేసిండ్రు, మేమిట్లా సరి చేసుకోవాలా అనే ఉద్దేశం చేత మీరుండాల. మా పాత్ర 100కు 100% మేము నెరవేరుస్తున్నాము. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఏ అంశం తీసుకున్నా కానీ, ఉద్యోగులకు తీసుకున్నా, నిరుద్యోగులకు తీసుకున్నా, రైతులకు తీసుకున్నా,
విద్యార్థులకు తీసుకున్నా, మహిళలకు తీసుకున్నా మీరిచ్చినటువంటి హామీలు నెరవేర్చనీకే మీకు శాతనైతే లేదు. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఇగో ఇక్కడ బాగా చేయండి అనే ఉద్దేశం చేత మేము మీ దృష్టికి తీసుకొస్తే ఏం చేయాలంటే మీ తప్పులను సరి చేసుకొని ప్రజలకు న్యాయం చేయనికే చూడాలి తప్ప దాని మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు ప్రజల పక్షాన నిలబడ్డటువంటి ప్రజాపక్షాల గొంతు ఏ విధంగా నొక్కాలా అని చూస్తున్నారు తప్ప మీకు వేరే పని లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష నిన్నటికి నిన్న చూసినాం, గతంలో చాలాసార్లు చూసినాము. నిన్న కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని కోసి వాళ్ళ రక్తాన్ని పంటల మీద జల్తే పంటలు బాగా పండుతాయని మాట్లాడతారు. అసలు నిజంగా నేను ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నా, మా బీఆర్ఎస్ పార్టీ చిన్న పోస్టు పెడితేనే మా వాళ్ళని తీసుకుపోయి కేసులు పెట్టి పోలీసు వాళ్ళు జైళ్ళకు పంపిస్తున్నారు. మరి స్వయానా ముఖ్యమంత్రి గారే ఈ విధంగా ఒక హంతకునిలాగా మాట్లాడుతుంటే డీజీపీ గారికి తెలియదా? మరి కేసు ఎందుకు బుక్ చేస్తలేరు? మా వాళ్ళు ఇప్పుడు మనం మొన్న చూసినాం, నిన్నగాక మొన్ననే మేము కూడా పోయి పరామర్శించి వచ్చినాం. షాబాద్ మండల్ లోపల ఒక నరహంతకుడు 6 మందిని హత్య చేస్తే గాయనను పట్టుకునికే శాతనైతే లేదా మీకు పోలీసు వాళ్ళకు? గది వదిలేసి మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పరామర్శించనీకే పోతుంటే వాళ్ళను పట్టుకునుడు, లేకపోతే ఏదన్నా చిన్న పోస్టు పడితే వీళ్ళను పట్టుకునుడు. అసలు తెలంగాణ రాష్ట్రం లోపల ప్రజాపాలన అని చెప్పుకునేటటువంటి మీకు ఒక్క మహిళ అన్న స్వేచ్ఛగా తిరిగేటటువంటి పరిస్థితి ఉందా? గాంధీ గారు చెప్పిండ్రు, ఆడది అర్ధరాత్రి నిర్భయంగా నడవగలిగితేనే పూర్తి స్వాతంత్రం వచ్చినట్టు భారతదేశానికి అన్నాడు. అర్ధరాత్రి అవసరం లేదు మీ పాలన లోపల. పట్టపగలు ఒక అమ్మాయి బయటికి పోయి సేఫ్గా ఇంటికి తిరిగి వస్తుందనేటటువంటి నమ్మకం కూడా లేకుండా పోయింది. దీనికి ఎవరు హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు అట్టర్ ఫెయిల్యూర్, విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్, మున్సిపల్ శాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్. మరి నువ్వు ఏం చేస్తున్నట్టు? నిజంగా చెప్పాలంటే ఆ ఒక్క సంఘటన మీద నువ్వు హోంశాఖ మంత్రిగా రిజైన్ చేయాలి. ముఖ్యమంత్రి గారు హోంశాఖ మీ దగ్గరనే పెట్టుకున్నారు కాబట్టి నాకు శాతనైతే లేదు, నేను పోలీసు శాఖను నిర్వహించడానికి నాకు శాతనైతే లేదు, నేను ఉండను అని చెప్పి నువ్వు రాజీనామా చేయాలి. నిజంగా చెప్పాలంటే దాన్ని వదిలేసి ప్రతిపక్షాల గొంతు నొక్కనికే చూస్తున్నావు. అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? 14 సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకుందా? రేవంత్ రెడ్డి గారు మీ వర్గాలకు ఉందా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందా? ఈ కింది వాళ్ళందరూ ఎవరండి మాట్లాడడానికి? మీరు ఇట్లాగే చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మనం చూసినాం గతం లోపల శ్రీలంకలో ఏమైంది? ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే శ్రీలంక లోపల ఏమైంది? లేదా బంగ్లాదేశ్ లోపల ఏమైంది? మీరు ఇట్లాగే చేస్తే తెలంగాణ రాష్ట్రం లోపల ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఉరికిచ్చేటటువంటి రోజులు వస్తాయి. శ్రీలంకలో ఏ గతి పట్టిందో, బంగ్లాదేశ్లో ఏ గతి పట్టిందో మీకు కూడా ప్రజలు తలుసుకుంటే, ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెడుతున్నావు కదా, రైతులు తలుసుకుంటే మాత్రము తెలంగాణ నుండి తరిమి కొట్టేటటువంటి రోజులు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మీడియా మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన
ఎంత దరిద్రంగా ఉందో మనం కళ్ళారా చూస్తున్నాం. అదేవిధంగా గత కొంతకాలంగా ముఖ్యమంత్రి గారు